చెప్పండి. బ్రదర్ నమస్కారం బ్రదర్, బాగున్నారా? బాగున్నాం బ్రదర్. సాంబశివరావు బ్రదర్తోనే మాట్లాడతారు. అవునవును. బ్రదర్ మీకు ఈ లాస్ట్ ఒక టైము 3 years బ్యాక్ ఒకసారి మాట్లాడినాను మీతో, గుర్తుందా? ఒసూరు తమిళనాడు అని. 3 రోజుల క్రితమే గుర్తుండవు బ్రదర్, 3 సంవత్సరాలు. అంత మర్చిపోతారు మీరు? అంటే ఫోన్లు ఎక్కువ వస్తుంటాయి కదా. ఎట్లా బ్రదర్, మేమంతా ఇప్పుడు మీరు ఆంధ్రాలో ఉన్నారు, మిమ్మల్ని బాగా గుర్తుపెట్టుకుంటాము. మీరు మాట్లాడే మాటలు అన్నీ మేము మర్చిపోయేది లేదు, మీరు మర్చిపోతే ఎట్లా? నేను ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉంటే 4-5 ఉంటారు బ్రదర్, మీకు గుర్తుంటది. లేదు ఎంత ఉంటేను కూడా ఏనండి ఇప్పుడు నా ఫోను, నా నెంబర్ పబ్లిక్ గా ఇచ్చాను కాబట్టి రోజుకి 50-60 మంది ఫోన్ చేస్తారు. లేదు ఒకసారి కరుణాకర్ గారు గుర్తుండదు. ఒకసారి కరుణాకర్ గారు క్రైస్తవం గురించి, క్రైస్తవంలోకి హిందూ ధర్మం నుండి క్రైస్తవంలోకి వచ్చిన వాళ్ళని అంతా ఒక విధంగా ఏదో తప్పుగా మాట్లాడారని నేను ఫోన్ చేశాను, ఆయన ఫోన్ ఎత్తలేదు అనేసి మీతో మాట్లాడాను నేను. మీరును అట్లని చెప్పి ఆ రోజు మాట్లాడతారు కదా. 3 ఏళ్ళు అంటే గుర్తుండదు బ్రదర్. సరే, బాగున్నారా? మీరేం బ్రదర్ సేవ చేస్తారా, లేదంటే పని ఏమన్నా చేస్తారా బ్రదర్? నేను వ్యవసాయం చేస్తాను. వ్యవసాయమా? ఎక్కడ బ్రదర్ మీది? ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లాగా? సరే బ్రదర్, ఏమి లే, మీరు అదే సార్ మాట్లాడతామని ఫోన్ చేస్తున్నా. మీరు అదే మాట్లాడేది దీంట్లో క్రాంతి టీవీలో మాట్లాడిందంతా చూస్తున్నాయి అంటే తెలుసు, మీరు ఇదిదా మాట్లాడతారని తెలుసు నాకు. ఉంటేనో మీరు అదే మీరు సేవలో లేదు, మీరు పార్ట్ టైంలో చేసేది అది సేవ, ఫుల్ టైం కాదు. సేవ కాదు బ్రదర్, నేను సాధారణ విశ్వాసని. నేను సోషల్ మీడియాలో ఎవరైనా బైబిల్ గురించి తప్పుగా మాట్లాడితే వాళ్ళకి బుద్ధి చెప్తుంటా. కాదు, సేవకుని కాదు. అట్లుంటే మీతో నేను అడిగేదానికి మీరు కొన్ని డౌట్లు నాకు మిమ్మల్ని అడుగుతామని ఉంటున్నాయి. సరే మీరు పాస్ట్ అయింటే అడిగిండొచ్చును, మీరు కొన్ని మీకు తెలుసో తెలీదో. సరే ఉంటే నేను అడుగుతాను, మీ అనుభవం కొంచెం ఏదైనా ఉంటే నాకు చెప్పండి. ఏంటంటే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను ఇప్పుడు. ఏం కన్ఫ్యూజన్లో? అది నేను లాస్ట్ టైము నేను అవంతా మాట్లాడలేదు, కానీ అట్లే ఎవరైనా తెలిసిన వాళ్ళు అంటే మీ అట్లంటే తెలుగులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నేను ఇక్కడ ఒసూరులో ఉంటే కూడాను తెలుగు సేవకుల ప్రసంగాలను అంతా జాస్తి ఫాలో చేస్తూ ఉన్నాను నేను. అందువల్ల కొందరు మాట్లాడేదంతా కరెక్ట్ అనిపిస్తుంది, కొన్ని తప్పు అనిపిస్తుంది. ఉంటేనో ఇప్పుడు నాకు కొన్ని ఇది ఉంది, నాకు ఇప్పుడు ఈడ తమిళనాడులో ఉంటేనో నేను అడిగితే ఆ సేవకులను సరిగా బదులు చెప్పేవాడు లేదు. ఇదని బైబుల్ చదవరా మీరు? బైబుల్ అంతా చదువుతుంది కదా, బైబుల్ అంతా చదువుతుంది. బైబుల్లోనే బైబుల్ చదువుతున్నప్పుడు వాక్యం ఏందనేది మీకు తెలిసిద్ది. ఎవరు ఎన్ని చెప్పుకుంటే మీకు ఎందుకు? లేదు బైబుల్ గురించి నేను రాలే. ఏంటంటే ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది వచ్చేసేమంటే బైబుల్ గురించి అంటే ఒక క్రిస్టియానిటీ, సేవకులు, విశ్వాసులు, సంఘము అనే ఒక ఇది ఉంది కదా. దీని గురించి ఇప్పుడు నేను వచ్చేసేమంటే ఇప్పుడు మీరు చెప్పారు ఒక విశ్వాసిగా ఉన్నారు, వ్యవసాయం చేస్తారు, మీది ఏమి ప్రాబ్లం లే. ఇప్పుడు సోషల్ మీడియాలో మీకు క్రైస్తవం గురించి ఎవరైనా మాట్లాడితే మీకు రోషం వచ్చో, లేకపోతే వాళ్ళు అడిగిన దానికి మీరు వాళ్ళని ప్రశ్నించి, లేదంటే వాళ్ళు అడిగిన దానికి బదులు చెప్తారు. ఓకే, ఇది మీ పర్సనల్ అయిపోయేది. మీకు దీని గురించి అట్లంటే అది మీరు చేయాలంటే చేయొచ్చు, వద్దంటే వద్దు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు నా ఇదేమంటే కదా, నేను వచ్చేసి నేను ఒక హిందూ, మీ పేరు చూస్తే సాంబశివరావు అట్లనే ఉందంటే మీరు హిందూ నుంచినే కన్వర్ట్ అయ్యారని అర్థం. అట్లంటే నేను హిందూ నుంచినే కన్వర్ట్ అయినాను. ఇప్పుడు నేను వచ్చేసి ఏమంటే క్రైస్తవుడుగాను సేవకుడుగాను నేను ఉండినాను బ్రదర్ 26 సంవత్సరాలు. మీరు ఏం పని చేస్తారు అసలు? ఇప్పుడు నేను సేవ అంతా చేస్తూ ఉంటున్నాను బ్రదర్. సేవ వచ్చేసి పాస్టర్గా ఉంటున్నాయి బ్రదర్, పాస్టర్గా ఉంటున్నాయి. తర్వాత వచ్చేసి నేను పాస్టర్ కాదు, నాలో ఉండేది దేవునాత్మ కాదు. నేను చెప్పేది కాదు, నువ్వు అలవాటు పడకుండా ఇను జాగ్రత్తగా. మీరు పాస్టర్, ఇప్పుడు పాస్టర్ కాదా, ఇప్పుడు ఏం పని చేస్తున్నారు మీరు? ఇప్పుడు నేను ఏదో బతుకు తెరువు కోసం ఏదో కూలి అది చేసుకుంటా ఉన్నాను బ్రదర్. ఇప్పుడు వేరే ఏం చేసేకి తెలీదు. బతుకు తెరువు కోసం పూజ చేసుకుంటున్నారా? కూలి పని, కూలి పని చేసుకుంటున్నా. కూలి పని ఏదో చేసుకుంటున్నాను బ్రదర్. సేవకుడుగా ఉంటునే. సేవకుడుగా ఎవరు ఇచ్చారు మిమ్మల్ని? మీరు ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారు ఎక్కడన్నా? నాకు ఏమి తెలియదు బ్రదర్, నాకు హిందూ ధర్మం ఏమీ తెలియకుండా మీరు సేవకుడుగా ఎందుకున్నారు? అదే బ్రదర్ నేను మీతో అడుగుతామనింది. నన్ను ఇప్పుడు నాదేమన్నా తప్పు ఉందంటే మీరు చెప్పండి, లేదా తప్పు చేసిండారు వీళ్ళు సరిలేదు మీరు ఇట్లుండండి అని ఏదైనా ఆలోచనిస్తారేమో అనేసి, ఒకవేళ ఏదైనా మీరు ఏదైనా చెప్తారేమో అని ఒక అనుభవం ఉంది. మీ అనుభవం ఏదైనా చెప్తే మాకేమన్నా
ఇప్పుడు దాకా మీరు సేవకుడుగా ఉన్నాను ఒకప్పుడు అన్నారు. ఏమీ తెలియకుండా మీరు సేవకుడుగా ఉండటం తప్పు మీరు చేసింది. నేను పోలే బ్రదర్, నేను సేవ చేస్తాను, నాకు తెలుసు దేవుడు నాతో మాట్లాడాడు అనేసి నేను పోలే. నేను చర్చికి అదిదా నన్ను ఆ విధంగా చేసిరి అంటాను. నన్ను పాస్టరు. ఏ పాస్టర్? ఒసూరులో. ఇప్పుడు మీకు ఫాదర్ బ్రేక్మన్స్ తెలుసా తమిళనాడు? ఏమని చెప్పారు మీకు? ఏమి చెప్పలేదు బ్రదర్. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు నేను వచ్చేసి హిందూగా ఉండి నేను చర్చికి పోయింది ఒకే ఒక కారణం, ఒక ప్రాబ్లం, సమస్య. ఎవరో ఆవిడ చెప్పారు, ఈ ధర యేసుని నమ్మండి మీకు బాగవుతుంది, మీరు బాగుంటారని చెప్పింది. ఆమె మాటలు నమ్మి నేను ఆమె వెనుకపోయాను. ఆమె వచ్చేసి ఒక పాస్టర్ వద్ద చూడకపోయింది. ఆయన వచ్చేసి ప్రార్థన చేశాడు, యేసుని నమ్మండి, మీరు చర్చికి రండి, మీకు అన్ని సరిపోతుంది, బాగైపోతుంది అట్లని చెప్పాడు. తర్వాత పాస్టరు అక్కడ ఒక మాట చెబుతా. ఇప్పుడు నీకేం బాగలేక నువ్వు ఎవరో చెప్పారు అంటున్నావు కదా, చర్చికి రండి మీకు ఏం బాగలేక మీరు ఆమె దగ్గరికి వెళ్ళారు. ఆమె దగ్గరికి నేను పోలే బ్రదర్. ఆమె మా ఊర్లో ఉన్నది, మా ఊరు ఆమె. అప్పుడు నీకు ఏ సమస్య వచ్చింది? మా చెల్లెలకి హెల్త్ ఇష్యూ బ్రదర్. ఏంటి ఇష్యూ? హెల్త్ అంటే ఇప్పుడు అందరికి వస్తుంది కదా, ఏదో రోగాలు వస్తాయి కదా, ఆ టైంలో ఒక సమస్య వచ్చిండే, హెల్త్ ఇష్యూ అయ్యి. ఏమని చెప్పేకేయాలి, అది ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తా ఉన్నారు, నాకు తెలియదు దాన్ని చెప్పేది. ఏమంటే మాంత్రిక శక్తులు శూన్యం చేస్తారు కదా, అదేం చెప్తారు, లేకపోతే ఏదో హెల్త్ ప్రాబ్లమ్, నరాల ప్రాబ్లం అట్లని చెప్తారు. కరెక్ట్గా అది ఇప్పటికీ తెలియదు అది నిజమేమనేసి. అటువంటి సమస్యల్లో పోయింది మేము. ఇప్పుడు నువ్వు మీ చెల్లెలు రాలేదా ప్రార్థన? మా చెల్లెలు, అదే చెప్తాను బ్రదర్, మా చెల్లెలు నేను పోయేటప్పుడు నాకు 17 సంవత్సరాలు, మా చెల్లెలు నాకంటే ఒక 15-14 సంవత్సరాలు ఉన్న వయసు అంతే. అప్పుడు మా చెల్లెని కాపాడుకునే దానికోసం నేనేం చేస్తుంది, ఈమె మాట నమ్మి నేను పోయిన చర్చికి. నీకేం చెప్పారు వాళ్ళు అప్పుడు? అదా నేను చెప్తాను బ్రదర్, నాకు చెప్పింది ఇది, యేసుని నమ్మండి, చర్చికి రండి, ప్రార్థన చేస్తామని చెప్పి పంపించారు. ప్రార్థన చేసి ప్రార్థన చేసుకోండి, చర్చికి రండి, మీ సమస్యలు పోతాయని చెప్పారా? చెప్పారు. తర్వాత ఆమెకి ఏం చేశారంటే, ఆమెకి మేము ఒక వారము 2 వారాలు అట్లా కంటిన్యూగా పోతా ఉంటుంది. తర్వాత వచ్చేసి మీ ఇంట్లో భయంకరమైన మాంత్రిక శక్తులు అట్లంటే ఇదైపోయింది. తగ్గిందా తర్వాత? తర్వాత రోగం తగ్గిందా? తగ్గింది బ్రదర్. తగ్గంగానే కదా నేను ఇది యేసుతో మేలు చేశాడు, యేసు నిజమైన దేవుడు అట్లా నేను నమ్మేదానికి అయింది. ఆమెకి తర్వాత మా ఇంట్లో వచ్చేసి ఏం చేశారు, మీ ఇంట్లో భయంకరమైన పోరాటాలు ఉంది, మా ఇంట్లోనే కాటేజ్ ప్రేయర్ స్టార్ట్ చేసి, ఆ తర్వాత మా ఇంట్లోనే ఆరాధనగా స్టార్ట్ చేసే విధంగా అయిపోయా. ఒక్కో సంవత్సరం మా ఇంట్లోనే చర్చు, మా ఇల్లే చర్చు. ఊర్లో అందరినీ తెలిసిన వాళ్ళని అంతా మీ ఇంట్లో పక్కన ఉండే వాళ్ళని తోడకారండి, ఇటువంటి ప్రాబ్లంలో ఉండే వాళ్ళని తోడకారండి అని చెప్పి మేము నమ్ముతాం. ఇంకొక పక్క ఏమంటే మెయిన్ వాళ్ళు చెప్పింది, నాకు చెప్పింది, నేను హిందూ మతాన్ని, హిందూ దేవుళ్ళని అంతా దేవుళ్ళు కాదనేసి నేను పోలేదు. అట్లంటే యేసు ప్రభు కూడా అన్ని దేవుళ్ళు ఒక దేవుడు అనుకుంటా నేను పోయింది. ఆ తర్వాత వచ్చేసి వీళ్ళు ఏం చెప్పారంటే, ఫైనల్గా వచ్చేసి మీకు ఈ సమస్యలు, ఈ కష్టాలకంతా కారణము మీరు మొక్కుతా ఉన్న దేవుళ్ళే, అవి దేవుళ్ళు కాదు, అవన్నీ దయ్యాలు, సాతాన్లు, అవి అంతా నరకానికి మిమ్మల్ని తీసుకుపోయిస్తుంది. కానీ దేవుడు మిమ్మల్ని అధికంగా ప్రేమించేదాన్ని, ఇంకా మిమ్మల్ని కాపాడినాడు, రక్షించినాడు. మీ ద్వారా ఆయన నామాన్ని, ఆయన చిత్తాన్ని నెరవేర్చుకునేదానికి దేవుని ఉద్దేశం ఈ విధంగా ఉంది అట్లని ఈ విధంగా బోధించారు, చెప్పారు నాకు పాస్టర్. ఎవరో పాస్టర్ అన్నావు, మళ్ళీ ఇప్పుడు పాస్టర్ అంటున్నా. పాస్టర్ బ్రదర్, నేను మొట్టమొదటి చర్చికి పోతుంది కదా ఆ పాస్టరు. ఆ తర్వాత వినండి, నువ్వు నిదానంగా ఎందుకు కొంత తొందరపడతాయి? లేదు, ఫోన్లో మాట్లాడతాను కదా బ్రదర్, వాయిస్ ఒకవేళ ఏమైనా ఇదిగా ఉందేమో అనేసి చెప్పండి. నేను చెప్పేది ఫస్ట్ ఎవరో ఒక పాస్టమ్మో ఎవరో చెప్పారు నాతోటి. పాస్టమ్మ కాదు బ్రదర్, మా ఊరు ఒక ఆమె మాలాగే చర్చికి పోయింది. అది మాకు ముందు విశ్వాసురాలు. విశ్వాసరాలంటే మా తెలిసిన ఆమె చర్చికి పోతుంది. అది వరకు ఆమె చర్చికి పోతుందని నాకు తెలియదు. ఆమె వచ్చి నాకు చెప్పేంత వరకు ఆమె క్రిస్టియన్ అని నాకు తెలియదు. తెలిసిన ఒక ఆమె. నువ్వు అసలు మార్మన్స్ పొందావా? మార్మన్స్ అంటే ఎట్లా బ్రదర్, ఎట్లా మీరు చెప్తా ఉన్నారు? మార్మన్స్ అంటే ఏమి మీరు చెప్పేది నాకు అర్థమవుతలేదు. ఫస్ట్ నువ్వు క్రైస్తవుడుగా మారాను అంటున్నావు కదా, ఎలా మారాడు? ఊర చర్చికి పోయి రావటమేనా నువ్వు చేసిన పని? బ్రదర్ నేను ఏం చెప్తానో మీకు అర్థమవుతలేదు బ్రదర్. నాకు అర్థమవుతుంది. నేను పోయి వచ్చేవాడు అంటే నేను సేవకుడు ఎలా మారి ఉంటుంది బ్రదర్? నువ్వు మధ్యలో అడ్డం తగలబాక, నేను చెప్పేది చెప్పండి. నువ్వు పెద్ద అర్థం కారాబాక, నేను కూడా అడుగుతాను నీకంటే దానికోసం నేను నేను మాట్లాడేటప్పుడు ప్రశ్నకి ఆన్సర్ చెప్పు నువ్వు ఫస్ట్. సరే ఓకే
చెప్పండి. కేవలం గవ మాట్లాడుకుంటా పోతావు. నేను అడిగేదాన్ని చెప్పు నువ్వు. బ్రదర్ మీరు కోపం పడదండి బ్రదర్, నేను బాధలో ఉన్నాను, ఆ కోపం నువ్వు వస్తుంది బాధ నాకే, కాదు, ఎవరో నువ్వు చేసిన చెప్పేది దానికి. నువ్వు. సరే సరే బ్రదర్, ఓకే నేను చెప్పేది అనవా నువ్వు ఫస్ట్. చెప్పండి. నువ్వు మారు మనసు పొందావా? పొందాను బ్రదర్, బైబిల్లో చెప్పినట్టు. మారు మనసు అంటే ఏంటిది? మారు మనసు అంటే నేను చేసిన పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి విగ్రహారాధన ఇంకా ఈ లోక కార్యాలను ఇంకా టోటల్ గా యేసు ప్రభు, యేసు బైబిల్లో ఏం చెప్పిండాడో, సంఘంలో ఏం బోధిస్తారో, క్రైస్తవులే నా అట్లంటే సంఘమే నా ఇల్లు, క్రైస్తవులే నా బంధువులు, నాకు తోడుబుట్టిన వారనేసి యేసు ప్రభు ఒక్కొక్క మాట ఏం చెప్తుందో దాని ప్రకారం బ్రతకాలి, చేయాలి, జీవించాలి అని ఆ ఉద్దేశంతో ఆ విధంగానే మారాను, ఆ విధంగానే సాయాలనుకున్నాను. ఇక్కడ మారు మనసు అంటే ఫస్ట్ రోగాల కోసం, నీ అప్పులు తీరటానికి, మీ పిల్లలు పెళ్లి అవ్వటానికి దేవుణ్ణి నమ్ముకోవడం కాదు. మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాను బ్రదర్. ఫస్ట్ పాపం చెప్పి కాదు, మాట మధ్యలో అర్థం తగ్గుతావా? నేనే ఓపిలేనప్పుడు నాకు ఫోన్ చేయకూడదు మాకు. సరే బ్రదర్, కోపం పడదండి. ఇదే ఓపిలేనప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయబాక. బ్రదర్ ఒకరు ఏదైనా సమస్య ఉంటే వాళ్ళకి చెప్పేది నువ్వు వినాలా? అరే మళ్ళీ మధ్యలో అర్థం తగులుతావు. సరే చెప్పండి. నేను చెప్పేటప్పుడు నువ్వు వినాలా, మధ్యలో అర్థం తగలకూడదు. నేను చెప్పడం అయిపోయినప్పుడు నువ్వు మాట్లాడు, నువ్వు చెప్పాలనుకున్నది ఏందో. సరే. నీకు అసలు హృదయం నెమ్మదే లేదు, నువ్వు మారు మనసు పొందాను అంటున్నావు. నువ్వు అసలు నెమ్మది లేదు, నీ హృదయం నెమ్మది లేదు, నీకు నెమ్మది లేదు, నువ్వు చెప్పేది నువ్వు ఓపిక లేదు నీకు అసలు. ఆ విధంగా చేసేసారు కదా బ్రదర్. పెట్టే ఫోన్ పెట్టే. హలో హలో, నేను చెప్పేది విన్నప్పుడు నువ్వు ఎందుకైనా నాకు ఫోన్ చేయటం? బ్రదర్ ఎందుకు బ్రదర్ మీకు ఇంత ఇది వస్తుంది? నేను ఏం అడిగాను? మాట మాట్లాడి అర్థం అవుతున్నావు కదా, నేను చెప్పేది అంటలేదు నువ్వు. చెప్పు అంటావు, చెప్పుతే విను, మాట్లాడొద్దు అంటావు. కాదు నేను చెప్పేది, నేను చెప్పింది అంత అయిపోయినాక నువ్వు మాట్లాడాలి నాతోటి. నేను చెప్పేది అంత అయిపోయిన తర్వాత నువ్వు మాట్లాడాలి. మాట్లాడటం చదువుతున్నావు. సరే నేను మాట్లాడిన బ్రదర్. సారీ బ్రదర్ చెప్పండి. యేసుక్రీస్తుని నమ్ముకోవటం అన్నానంటే రోగాలు తగ్గుతాయి, రుప్పులు తగ్గుతాయి, అప్పులు లేదు, ఇది కాదు, దీనికోసం కాదు యేసుక్రీస్తు నమ్ముకునేది. మనం చనిపోయిన తర్వాత మనకంటూ ఒక జీవితం ఉంది. మనం చనిపోయిన తర్వాత విత్తనం ఏ విధంగా అయితే భూమిలో పడి చచ్చిపోయి కొత్త మొలక అనేది వచ్చిందో, దాని రూపం మారిపోద్దో, అలాగే మనిషి చనిపోయిన తర్వాత మనిషికంటూ ఒక జీవితం ఉంది. ఆత్మరూపంలో మనిషి బ్రతుకుతాడు, దానికి ఒక జీవితం ఉంది. అది దేవుని దగ్గర సంతోషంగా మనం బ్రతకడానికి, నరకానికి పోకుండా బ్రతకడానికి. దానికి మనం ముందు ఏం చేయాలి అని అంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందడం అంటే అప్పుడు దాకా మనం చేసినటువంటి పాపాలు తెలుసో తెలియకో, ఖచ్చితంగా చూపు ద్వారా కానీ, నోటి ద్వారా కానీ, చేతుల ద్వారా కానీ ఏదైనా మనం తెలుసో తెలియక పాపాలు చేసింటే వాటన్నిటిని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడం. అయ్యా నేను ఇప్పుడు వరకు నేను ఏదో తెలుసో తెలియక కొన్ని తప్పులు చేశాను, నన్ను క్షమించండి, ఇక్కడ నుంచి నేను పవిత్రంగా బతకాలనుకుంటున్నాను, మీరు నాకు సహాయం చేయండి, పరిశుద్ధాత్మ సహాయం నాకు దయచేయండి అని చెప్పి దేవుని పాదాలు కొట్టుకుని అడిగి ఆ తర్వాత కొత్త జీవితాన్ని మనం ప్రారంభించాలి. మనం మారిన తర్వాత బాప్తిసం పొంది కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. అర్థమైందా? ఇది మారు మనసు అంటే. ఇది మారు మనసు మనకు ఉన్నప్పుడు ఏంటంటే నాకు అప్పులు తీరలేదు, లేదా నాకేదో రోగాలు తగ్గలేదా, వీటి కోసం కాదు అసలు దేవుడు నమ్ముకునేది. ఇది పక్కన పెట్టండి. జరిగిద్ది కానీ దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడికి వదిలేయాలి మనం. దేవుని చిత్తం, అయ్యా నీ చిత్తం అయితే నాకు ఇది చేయండి, అది దేవుడికి వదిలేయాలి. దేవుడు దాన్ని ఏ విధంగా చేయాలో ఆయన తెలుసు కాబట్టి, సృష్టికర్త కాబట్టి ఆయన దాన్ని ఆ విధంగా చేస్తాడు. అయితే ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత మనం నా సాక్ష్యాన్ని ఆ విధంగానే కాపాడుకోవాలి. మనం చనిపోయే వరకు కూడా ఇంకెప్పుడు కూడా మనం ఎటువంటి తప్పు కానీ పాపం కానీ ఏమీ చేయకుండా దేవుళ్ళని మనం కొనసాగాలి. మన పక్కన వాళ్ళు క్రైస్తవులను పిలువబడే వాళ్ళు కావచ్చు, లేదా హిందువులు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, వాళ్ళ ప్రవర్తన ద్వారా కానీ లేదా వాళ్ళది ఏదైనా మనకి అభ్యంతరకరంగా ఉన్నప్పుడు మనం దేవుడు బైబిల్లో వాక్యం ఏం చెప్పాడు, దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడు, ఆ వాక్యాన్ని చదువుకుంటూ వాక్యాన్ని వెంపడిస్తూ దేవుణ్ణి చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి తప్ప మన పక్కన ఉన్నటువంటి ఎవరన్నా తప్పులు చేస్తున్నటువంటి వాళ్ళు క్రైస్తవులైనా, హిందువులైనా, ఇంకొకళ్ళైనా వాక్యానుసారంగా జీవించినటువంటి వాళ్ళు ఎవరో ఏదో చేస్తున్నారని మనం వాళ్ళని అనుసరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి రక్షణ ఇచ్చేది యేసుక్రీస్తు, మనకి నిత్య జీవాన్ని ఇచ్చేది యేసుక్రీస్తు. కాబట్టి మనం దేవుణ్ణి చూస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప యేసుక్రీస్తును ముందుకు పెట్టుకొని మనం పరిగెత్తాలి తప్ప మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళ పనిష్మెంట్ దేవుడు చూసుకుంటాడు వాళ్ళ వ్యవహారం.
అర్థమైందా? మనం ఎవరు వాళ్ళ గురించి చదివాను అంటానికి? నా వరకు నేను పవిత్రంగా ఉన్నానా లేదా, నా వరకు నేను వాక్యానుసారంగా జీవిస్తున్నానా లేదా, నా వరకు నేను దేవుడు చెప్పినట్టు నడుచుకుంటున్నానా లేదా, ఇలా మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకొని మనం దేవుళ్ళ ముందుకెళ్ళాలి. ఇది చేయాల్సినటువంటి పని. మీరేమంటున్నారంటే ఎవరో నాకు వేరే వాళ్ళు నన్ను ఎలా చేశారు అలా చేశారు అంటారు. వీళ్ళు ఎవరెవరో అలా చేశారు ఎలా చేశారు అనే విషయం పక్కన పెడితే మనం ప్రతిరోజు వాక్యాన్ని అంతో ఎంతో ధ్యానిస్తా ఉంటే దేవుడు ఏం చెప్పాడు, మనల్ని ఎలా బ్రతకమన్నాడు, ఎలా జీవించమన్నాడు అనేది బైబిల్ దేవుడే మనం స్వయంగా చెప్పాడు. ఒకళ్ళు చెప్పాలని అవసరం లేదు. ఇది నేను చెప్పదలుచుకున్నాను నీకు. మరి నువ్వు ఈ విధంగా ఉన్నావా లేదా అనేది ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు చెప్పున్నావు. నేను మీరు ఏం చెప్తారో బ్రదర్, అది 100కి 99% నేను ఖండితంగా ఉన్నాను బ్రదర్. ఇది ఇప్పుడు ఏంటి మీకు వచ్చిన సమస్య అని చెప్పు. ఇప్పుడు మీరు చెప్పినట్టు నాకు ఏ పాస్టరు సువార్త యేసు ప్రభు గురించి చెప్పాడో, ప్రేమ గురించి చెప్పాడో, ఎందుకంటే నాకు యేసు ప్రభు గురించి క్రిస్టియన్ గురించి ఏమీ తెలియదు. కానీ వాళ్ళు చెప్పిందంతా టోటల్ గా ఏంటంటే నేను నీ సమస్య ఏంటి ఇప్పుడు నువ్వు నాకు ఎందుకు అదే ఉండండి సమస్య మాత్రమే చెప్పు. లేదు అది చెప్తే మీకు తిరిగా కొన్ని క్లారిటీ రాలేదు, దానికే చెప్తాను. ఇప్పుడు నేనేమంటే నేను వేరే ఇప్పుడు మీరు చెప్పారు కదా వాళ్ళని వీళ్ళని అనేసి, నేను వాళ్ళని వీళ్ళ గురించి నాకు అవసరమే లేదు. నాకేమంటే నాకేమి తెలియనప్పుడు నాకు చెప్పింది ఒక సేవకుడు యేసు ప్రభు వచ్చి నేను దేవుడు నన్ను తెలియలేదు, నాకు బోధించలేదు, నాకు చెప్పింది వాళ్ళు నా మీద అభిషేకం ఉంది, దేవుడు నన్ను సేవ పిలిచాడని చెప్పిన దాన్ని ఇంకా ఒక తండ్రి స్థానం వాళ్ళకి ఇచ్చాను నేను. ఎందుకంటే నాకు ఎవరు లేదు, నా తండ్రి లేదు. వాళ్ళకి ఒక తండ్రి స్థానం ఇచ్చి వీళ్ళు నిజం మాట్లాడేవాళ్ళు, సత్యం మాట్లాడేవాళ్ళు, సత్యం కోసం బతికేవాళ్ళు అనే విధంగా నాకు అర్థమైంది. అదే చెప్తాను. అట్లంటే నేను వచ్చేసి సేవకుడు దేవుని మాట బైబిల్లో ఉన్న ఏం మాట చెప్తారో వాళ్ళు అది ఎందుకు చెప్పారో తెలీదు, కానీ ఆ వాక్యాన్ని విని నాలో ఏదైనా పాపం ఉంటే నేను వచ్చేసి క్షమాపణ అడిగి నన్ను నేను మార్చుకొని నేను ఈ విధంగా బతకాలి, నా జీవితం ఒక సేవన్ లాగా నీకోసం రక్త సాక్షిగా అయినా నేను చావడానికి సిద్ధమే, నీ చిత్తముంటే అట్లు కూడా నన్ను యూజ్ చేసుకునే విధంగా నేను ప్రార్థన చేసినాను. ఎప్పుడూనూ నేను వచ్చేసి నా కోసమో లేదంటే డబ్బు కోసమో లేదంటే ఈ భూమి మీద బతికే దీనికోసం నేను బతకలేదు. అలా బతికినోడిని బ్రదర్, నేను అలా బతికినోడిని. ఇప్పుడు నాకు సమస్య అంతా ఏమి లేదు బ్రదర్. ఇప్పుడు యా పాస్టర్ యేసు ప్రభు గారి గురించి చెప్పాడో ఆ పాస్టరే వచ్చి నా కుటుంబాన్ని నన్ను టోటల్గా వ్యక్తిగత జీవితాన్ని కుటుంబాన్ని సర్వనాశనం చేసి పెట్టేసి ఈ రోజు వచ్చేసి ఒక ఉగ్రవాదిగా ఈరోజు హిందూ ధర్మం సరిలేదు, దేవుళ్ళు సరిలేదనేసి దానికి విడిపించి తోడుకొని వచ్చి ఈరోజు యేసు ప్రభు దేవుడు అని చెప్పి నమ్మించి యూజ్ చేసుకొని ఈ రోజు వచ్చేసి ఏమంటే నేను వచ్చేసి యేసు ప్రభు లేదనే సిచ్యువేషన్కి వచ్చేసింది నా మైండ్. ఇప్పుడు నేను వచ్చేసి హిందూ ధర్మంలో ఇప్పుడు నేను అడుగుతున్నాను ఇప్పుడు పాస్టర్ గారు నీకు చేసినటువంటి హాని ఏంటి నాకు చెప్పు. 7 సంవత్సరాలు ఫుల్ టైం సేవ్ చేశాను బ్రదర్, తోడుకున్నారు మా ఊర్లోనే సేవకి. ఎవడంటే వాని అమ్మ మిండుగాడు ఉంటాడు కదా, వాని అమ్మ వాడు పాస్టర్ ఉన్నాడు కదా, వాని అమ్మని దెంగ నా కొడుకు చేశాడు కదా. నీ నోటి నుంచి వచ్చే మాటలను బట్టి నువ్వు అసలు మారు మనసే పొందలేదని అర్థం అవుతుంది. మారు మనసా ఒకటి ఎవడు మార్మన్స్ పొందాడు చెప్పండి బ్రదర్, మీరే కానీ చెప్పేది వినండి బ్రదర్. ఇప్పుడు ఇంచేపు మీతో నిజంగా మాట్లాడుతుంది కదా, ఇప్పుడు మీరు నిజమైన బ్రదర్ ఫోన్ కట్ చేయకుండా మీరు నిజమైన వాళ్ళైతే నేను అడిగిన బదులు చెప్పండి. మార్మనుసు ఎట్లా మార్మనుసు ఎక్కడుంది? మార్మనుసు జనాలు బాగుండే మనుషుల్ని మార్చుతా ఉండేది మీరు బ్రదర్, అది వేరే. మీరు మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఇప్పుడు చెప్తా ఉన్నారు ఏది పట్టించుకోకూడదు అంట. అప్పుడు పెరిగేదానికి నువ్వు వచ్చేసి హిందూ ధర్మం గురించి పాస్టర్ నీకేం చెప్పమన్నా నువ్వు కూతురు వెళ్తున్నావు. నేను మర్యాదగా మాట్లాడుతా ఉన్నాను. అట్లంటే నా బాధ నా ఆవేదన మీకు అర్థం కాదు. ఒక పాస్టర్ అనేవాడు ఇదంతా చేసినాడు, ఈ రోజు పాస్టర్ అనేవాడు ఈ పని చేస్తా ఉన్నాడని చెప్తా ఉన్నాను. అది అర్థమవుతా లేదు. అది కాకుండా నువ్వు సైలెంట్ గా ఉండాలంట, నేను సైలెంట్ గా ఉండాలా? వీడు ఏం చేస్తే నేను అనుభవించుకోపోవాలా? కానీ మీరు మాత్రం వచ్చేసి ఎవరైనా చిన్న చేస్తే మీరు భోజనం చేసాక ఇటీలో చెప్పండి. నువ్వు ఇంత మటుకు చెప్పాలా పాస్టర్ నీకు ఏం చేశాడు, ఆయన ఏం చేశాడు అన్న ఇంత మటుకు చెప్పలేను. అదే చెప్తాను, నా కుటుంబాన్ని నమ్మించి మోసం చేశాడు, నా కుటుంబాన్ని నమ్మించి మోసం చేశాడు. అలానే ఉంటది కదా విషయం, ఏం చేశాడు నీ కుటుంబాన్ని? ఇప్పుడు నా వ్యక్తిగత జీవితం, ఇప్పుడు మనిషికి ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది కదా. అసలు నిన్ను ఏం చేశాడు నీ పాస్టర్? యేసు పేరు సరే ఏమీ లేదు కదా, యేసు పేరు పెట్టి యేసు బైబిల్లో ఉండే వాక్యాలను చెప్పి నన్ను మతం మార్చాడు. అది కాకుండా సేవకు పెట్టుకున్నాడు, నా దేవులకు విరుద్ధంగా నన్ను మార్చాడు, నా సమాజం ఇంకా నా బంధువుల్ని ఇంకా ఈ దేశం విరుద్ధంగా నన్ను మార్చాడు. నీ అమ్మని దెంగ నువ్వు వచ్చి